హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 180. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే 14వ రోజు అర్జునుడు సైంధవుణ్ణి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కానీ ద్రోణుడు శకట వ్యూహం మరియు పద్మ వ్యూహం కలిపి ఒక అతిపెద్ద వ్యూహాన్ని పన్నాడు. ఆ రోజు సైంధవుణ్ణి కాపాడడానికి కర్ణుణ్ణి మరియు అశ్వత్థామని ఆ శకట వ్యూహంలో నిలబెట్టాడు. మరియు ద్రోణుడు అర్జునుడు చాలా ఘోరంగా యుద్ధం చేస్తూ ఉన్నారు. కానీ అర్జునుడు ఒక పక్కన ఉంటే ధర్మరాజుకు అనుమానం వచ్చింది, అర్జునుడికి ఏమైందా అని. తను సాత్యకిని అర్జునుడి దగ్గరికి వెళ్ళమని అడిగాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇలా అన్నాడు: సంజయ, ధర్మరాజు అనుజ్ఞ పొందిన అర్జునుని వద్దకు వెళ్ళిన సాత్యకి అర్జునుడిని కలిశాడా? మన సైన్యము అతన్ని అడ్డుకోలేదా? తర్వాత ఏం జరిగిందో వివరంగా చెప్పు అని అడిగాడు. సంజయుడు ఈ ప్రకారంగా చెప్పసాగాడు. ధర్మరాజుతో అనుజ్ఞాతుడైన సాత్యకి అర్జునుడి వైపు దూసుకుపోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైనికుల్ని చంపుతున్నాడు. సాత్యకి తనతో యుద్ధమునకు వచ్చిన 7 కౌరవ వీరులకు సాత్యకి ఘోరగా యుద్ధం జరిగింది. యమపూరికి పంపాడు వారందరినీ సాత్యకి. ద్రోణుడు సాత్యకిని ఎదుర్కొన్నాడు. అతనిని 7 అతి క్రూరమైన బాణములతో కొట్టాడు. సాత్యకి ఎక్కిన రథమునకు కట్టిన హైములను సారథిని కొట్టాడు. సాత్యకి కోపించి ద్రోణుడి మీద బాణవర్షం కురిపించాడు. ద్రోణుడు కూడా అంతే పరాక్రమంతో సాత్యకి వేసిన బాణములను త్రుంచి మరలా సాత్యకిని తన బాణ పరంపరతో ముంచెత్తాడు. సాత్యకి, నా పరాక్రమాన్ని తట్టుకోలేక నీ గురువు అర్జునుడు నాతో యుద్ధం చెయ్యకుండా పారిపోయాడు. ఇప్పుడు నువ్వు వచ్చావు, నా పరాక్రమం రుచి చూడు అన్నాడు ద్రోణుడు. సాత్యకి ద్రోణుడికి నమస్కరించి, ఆచార్య, నేను అంతటి వాడిని కాను. ధర్మరాజు ఆజ్ఞ మేరకు అర్జునుడికి సాయంగా వెళ్తున్నాను. దయవుంచి నన్ను వేడుము. నా వంటి చిన్నవారిని దయచూపడం తమబోటి పెద్దల ధర్మం కదా అని ప్రార్థించాడు. కానీ ద్రోణుడు సాత్యకికి దారి విడవలేదు. అప్పుడు సాత్యకి తనకు అడ్డుగా నిలిచి ఉన్న బాహ్లిక, అంగ, దాక్షిణ్యత సేనల మధ్య దూరి ఆవలకు వెళ్ళాడు. ఇంతలో కృతవర్మ సాత్యకిని ఎదుర్కొన్నాడు. 6 బాణములతో సాత్యకిని కొట్టాడు. 4 బాణములతో సాత్యకి రథమునకు కట్టిన హైములను కొట్టాడు. సాత్యకిని కృతవర్మకు అడ్డుకోవడం చూసి ద్రోణుడు ధర్మరాజు వైపుకు వెళ్ళాడు. సాత్యకి కృతవర్మను 16 శరములతో కొట్టాడు. అతడి విల్లు విరిచాడు. అతని సారథిని చంపాడు. కృతవర్మ తన రథము తానే తోలుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. కృతవర్మ సాత్యకిని వదిలిపెట్టి భీమసేనుడు ఉన్న దశకు తన రథమును పోనిచ్చాడు. సాత్యకి తన రథముతో కాంబోజ సేనలో ప్రవేశించాడు. అక్కడి వీరులను తుడుమాడుతున్నాడు. ఇంతలో ద్రోణుడు కృతవర్మకు మరొక సారథిని ఏర్పాటు చేశాడు. కృతవర్మ ధర్మరాజును అతనికి సాయంగా ఉన్న వీరులను ఎదుర్కొంటున్నాడు. భీముడు వారికి సాయంగా వచ్చాడు. భీముడు, దుష్టద్యుమ్నుడు 3 బాణాలతో, ధర్మరాజు, ద్రుపదుడు 5 బాణాలతోనూ, ఘటోత్కచుడు 7 బాణములతోనూ, విరాటరాజు 15 బాణములతోనూ, సహదేవుడు 25 బాణములతోనూ, శిఖండి 20 బాణాలతోనూ, ఉపపాండవులు 75 బాణములతో, నకులుడు 100 బాణములతోనూ కృతవర్మను చుట్టుముట్టి కొడుతున్నారు. కృతవర్మ జంకక ఒక్కరొక్కరిని 5 బాణాలతో కొడుతున్నాడు. భీముడి మీద 7 బాణములు ప్రయోగించాడు. భీముని విల్లు పతాకము తురించాడు. భీముని గుండెలకు గురిపెట్టి 70 బాణాలు కొట్టాడు. ఆ దెబ్బకు భీముడు మూర్ఛపోయాడు. అది చూసిన పాండవ వీరులు మూకుమ్మడిగా కృతవర్మను చుట్టుముట్టారు. ఇంతలో భీముడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. కృతవర్మ మీద ఒక ఉజ్వలమైన శక్తిని ప్రయోగించాడు. కృతవర్మ ఆ శక్తిని 3 ముక్కలు చేశాడు. భీముడు తన విల్లు తీసుకుని కృతవర్మ నెత్తురు కారేటట్టు కొట్టాడు. కృతవర్మను 3 బాణములతో తిప్పి కొట్టాడు. కృతవర్మ పాండవ వీరులందరూ చుట్టుముట్టారు. తీవ్రమైన బాణములతో అతన్ని నొప్పించారు. కృతవర్మ కూడా ఏమాత్రం జంకక శిఖండి విల్లు తుంచాడు. భీముడు మొదలైన రథికుల మీద బాణవర్షం కురిపించాడు. శిఖండి మీద సరవర్షం కురిపించాడు. ఆ దెబ్బకు శిఖండి రథం మీద పడిపోయాడు. అతని సారథి శిఖండిని దూరంగా తీసుకెళ్లారు. శిఖండి గాయపడటం చూసిన మత్స్య, చేది, కేకేయ రాజులు వారి సైన్యములు కృతవర్మ మీద దూకాయి. కృతవర్మ తన మర్మభేది బాణములతో వారిని బాధించాడు. ఈ కలకలము విని సాత్యకి తన సైన్యములు పారిపోవడం గమనించాడు. అర్జునకు దగ్గరగా తర్వాత పోనిమన్నాడు. ముందు ధర్మజుని రక్షణ ముఖ్యం అనుకుని తనకు అడ్డుగా ఉన్న ద్రోణుడి పక్క నుండి కృతవర్మ దగ్గరకు వెళ్ళాడు. సాత్యకి కృతవర్మతో యుద్ధం చేస్తున్నాడు. ఒక్క బల్ల బాణంతో కృతవర్మ వింటిని తుంచాడు.
4 బాణములతో అతని రథము కట్టిన హైములను చంపాడు. ఒక అగ్ని బాణంతో సారథిని కొట్టాడు. ఇంతలో తనకు అడ్డు వచ్చిన త్రికర్త సైన్యము నాశనం చేశాడు. రథము విరిగిన కృతవర్మను పాండవ సైన్యము చుట్టుముట్టింది. అది చూశాడు ద్రోణుడు. సాత్యకితో యుద్ధం చేయకుండా పాండవ సైన్యమును ఎదుర్కొన్నాడు. ఇంతలో జలసంధుడు అనే రాజు సాత్యకిని ఎదుర్కొన్నాడు. తన ఏనుగును సాత్యకి మీదకు తోలాడు. సాత్యకి దాన్ని ఆపాడు. అప్పుడు జలసంధుడు సాత్యకి వింటిని విరిచాడు. 50 బాణములను సాత్యకి గుండెలకు గురిపెట్టి కొట్టాడు. సాత్యకి కోపించి జలసంధి వింటిని నరికి 60 బాణములతో అతని శరీరంలో గుచ్చాడు. జలసంధుడు ఒక తోమరంతో సాత్యకిని కొట్టాడు. ఒక పెద్ద కత్తి తీసుకొని సాత్యకి విల్లు తుంచాడు. సాత్యకి మరొక విల్లు తీసుకొని ఆలస్యం చేయకుండా తన క్రూరమైన బాణములతో జలసంధుని చేతులు నరికాడు. తరువాత మరొక బాణంతో అతని తలను తుంచాడు. అతను ఎక్కిన ఏనుగును మరొక బాణంతో దూరంగా తరిమి కొట్టాడు. సాత్యకి పరాక్రమం చూసిన కౌరవ సైన్యము భయంతో వణికిపోయింది. అది చూశాడు ద్రోణుడు. కృతవర్మను తనకు బదులుగా శకటవ్యూహం దగ్గర నిలిపాడు. తాను సాత్యకిని ఎదుర్కొన్నాడు. తనకు ఎదురుగా ఆచారి ద్రోణుడు రావడం చూశాడు. అతని వెనుక కురుకుమారులైన దుర్మర్శన, దుస్సహ, వికర్ణ, దుర్మక, దుశ్శాసన, చిత్రసేన మొదలగు ప్రముఖ వీరులు రావడం చూశాడు. ఇంతలో దుర్యోధనుడు కూడా వచ్చి తన తమ్ముళ్లను చేరుకున్నాడు. వీరందరినీ చూశాడు ద్రోణుడు. సుయోధనుడు తన తమ్ముళ్లతో కలిసి సాత్యకి పరాక్రమం అణచగలడు అని అనుకుని మరలా వ్యూహరక్షణకు కొరకు వ్యూహముఖమునకు వచ్చి నిలిచాడు. సాత్యకి కురుకుమారులందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క సాత్యకి మాదిరి కనిపిస్తూ వారితో ఏకకాలంగా యుద్ధం చేస్తున్నాడు. ఈ ప్రకారం యుద్ధం చేస్తూ సాత్యకి సుయోధనుడు విల్లు విరిచాడు. సుయోధనుడి శరీరం అంతా తూట్లు పొడేటట్టు కొట్టాడు. అది చూసి కురుకుమారులు సాత్యకి మీద బాణవర్షం కురిపించారు. ఒక్కొక్క కురుకుమారుని మీద 5 బాణములు చొప్పున వారందరినీ తన బాణములతో కొట్టాడు. సుయోధని మీద 8 బాణములు ప్రయోగించాడు. సుయోధని కేతనము విరిచాడు. సుయోధని వింటిని విరిచాడు. అతని హైములను చంపాడు. సారథిని కొట్టాడు. సుయోధనుడు సాత్యకి పరాక్రమకు భయపడి పారిపోయాడు. పక్కనే ఉన్న చిత్రసేనుడు రథం ఎక్కాడు. ఇది చూసిన కౌరవ సైన్యము హాహాకారములు చేసింది. అది విన్న కృతవర్మ తన రథమును తీసుకుని అక్కడకు వచ్చాడు. సాత్యకి తన రథమును కృతవర్మకు ఎదురుగా నిలిపాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించారు. కానీ సాత్యకి కృతవర్మ సారథిని చంపాడు. అతని విల్లును విరిచాడు. మరొక బాణంతో కృతవర్మను మూర్చపోయేటట్టు కొట్టాడు. ఆ దెబ్బకి కృతవర్మ తన రథం మీద కూలిపోయేటట్టు పడ్డాడు. కృతవర్మ చచ్చిపోయాడనుకుని సాత్యకి వెంటనే అర్జునుడి దగ్గరకు పోవడానికి సమాయత్తమయ్యాడు. ఇంతలో కృతవర్మ తెరపల్లాడు మరలా యుద్ధరంగానికి వచ్చాడు. ద్రోణుడు అతన్ని తనకు మారుగా వ్యూహ ద్వారము దగ్గర నిలిపి తాను సాత్యకి అర్జునుడి వద్దకు వెళ్లకుండా ఆపడానికి వెళ్ళాడు. ద్రోణుడు సాత్యకిని నుదుటి మీద 3 అతి క్రూరమైన బాణములతో కొట్టాడు. దానికి ప్రతిగా సాత్యకి కూడా ద్రోణుడి మీద బాణప్రయోగం చేశాడు. ఇరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ద్రోణాచార్యుడు సాత్యకి మీద అస్త్రము ప్రయోగించాడు. కానీ ఆ శక్తి విధివేశం గురితప్పి సాత్యకి రథమునకు తాకింది. సాత్యకి మరొక బాణంతో ద్రోణుడి భుజం మీద కొట్టాడు. ద్రోణుడు సాత్యకి విల్లు తుంచాడు. రథసారథిని మూర్చపోయేటట్టు కొట్టాడు. సాత్యకి తానే సారథి అయి రథము తోలుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. సాత్యకి ద్రోణాచార్యుడు రథసారథిని చంపాడు. సారథిలైన ద్రోణుడి రథం గుర్రములు ఎటో లాక్కుని వెళ్ళాయి. ఈ ప్రకారంగా ద్రోణుడి రథం అక్కడికక్కడ తిరుగుతూ వ్యూహముఖనకు చేరింది. ద్రోణుడు అడ్డు తొలగ్గానే తన రథమును అర్జునుడి వద్దకు పోనిమ్మన్నాడు సాత్యకి. సాత్యకి రథం శరవేగంతో అర్జునుడు ఉన్న వైపుకు దూసుకుపోతుంది. ఇంతలో సాత్యకిని సుదర్శనుడు అనే రాజు ఎదుర్కొన్నాడు. సాత్యకి మీద బాణవర్షం కురిపించాడు. సాత్యకి తన మీదకు వచ్చి బాణములను తునాతునకలు చేశాడు. సుదర్శనుని రథమును కట్టిన హైములను చంపాడు. సారథిని చంపాడు. ఆఖరికి సుదర్శను తల నరికాడు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం.
మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.